నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్. ఓ వ్యక్తి ప్రతిరోజు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి, ఏ సమయంలో నీళ్లు తాగాలి? ఈ ప్రశ్నలకు రకరకాల సమాధానాలు వినిపిస్తుంటాయి. ఉదయాన్నే నిద్ర లేవగానే ఎక్కువ నీళ్లు తాగాలని కొందరు చెబితే, ప్రతిరోజు ఇన్ని లీటర్ల నీళ్లు తప్పనిసరిగా తాగాల్సిందేనని మరికొందరంటారు. వీటిలో ఏది నిజమో పక్కన పెడితే, వేసవికాలం మొదలవుతుండటంతో ఈ నీటి లెక్క మరింత చర్చనీయాంశం కాబోతోంది. వాస్తవానికి ఒక మనిషి రోజుకు ఎన్ని నీళ్లు తాగాలనే దానికి స్పష్టమైన లెక్కలు లేవు. కానీ భౌగోళిక పరిస్థితులు, ఎండల తీవ్రత అంశాల ఆధారంగా ఒక మనిషి ఎన్ని నీళ్లు తాగాలి అనేది ఆధారపడి ఉంటుందని ఎక్కువ మంది వైద్య నిపుణుల అభిప్రాయం. ఒక మనిషి పనిచేసే వాతావరణం ప్రకారం నీళ్లు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. తాగునీటి పరిమాణం అందరిలోనూ ఒకే విధంగా ఉండదని హార్వర్డ్ మెడికల్ స్కూల్ స్పెషల్ హెల్త్ రిపోర్ట్ చెబుతోంది. ఒక మనిషి జీవన శైలి, పని ప్రదేశం, ఉష్ణోగ్రతలతో పాటు ఆరోగ్య సమస్యలు, తీసుకునే మందుల ఆధారంగా మంచినీటిని తీసుకోవాలని ఈ నివేదిక పేర్కొంది. నీళ్లు ఎప్పుడు తాగాలి అనే దానిపై వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. రాత్రి నిద్రపోయి ఉదయం నిద్ర లేచేసరికి ఓ మనిషి శరీరంలో నీటి నిల్వలు తగ్గుతాయి. అందువల్ల ఉదయాన్నే కొంచెం ఎక్కువ నీళ్లు తీసుకోవాలని అంటారు. సాధారణంగా మూత్రం కొద్దిగా లేత పసుపు రంగులో ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తాగితే మూత్రం కూడా అదే రంగులో వస్తుంది. చాలాసేపు మంచినీళ్లు తాగకుండా ఉంటే మూత్రం ముదురు పసుపు రంగులోకి మారుతుంది. కొన్నిసార్లు మూత్రంలో మంట కూడా వస్తుంది. ఒక మనిషి రోజుకు కనీసం లీటర్ నుంచి లీటర్న్నర వరకు మూత్రం పోయాలని వైద్యులు చెబుతున్నారు. మూత్రం లేత పసుపు రంగు నుంచి ముదురు పసుపు రంగులోకి మారే వరకు ఆగకుండా నీరు తాగాలి. ఒకవేళ ముదురు పసుపు రంగులోకి మారితే ఖచ్చితంగా తగినన్ని నీళ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఎన్ని నీళ్లు తాగాలనేది సదరు వ్యక్తి పనిచేసే ఉంటున్న వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు కార్యాలయంలో పనిచేసే వారైతే రోజుకు 2 లీటర్ల వరకు నీళ్లు తాగాలని వైద్యులు చెబుతున్నారు. అదే తీవ్రమైన ఎండలో బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలు, కార్మికుల శరీరం నుంచి చెమట రూపంలో నీటి నిల్వలు శరీరం నుంచి బయటకు పోతాయి. అందువల్ల అలాంటి వారు రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.